गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वर पादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्री सत्यचन्द्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కాంచి కామకోటి పీఠం జగద్విదితమైనటువంటి సర్వజ్ఞ పీఠంగా అవిచ్ఛిన్న పరంపర కొనసాగుతూ దేశమునకు ధర్మము ఎంతో ప్రాధాన్యమైనదని, దానికి ఆధారభూతమైనటువంటివేవి వేదములు. వేద సంరక్షణ ఈ దేశం యొక్క విభూతి మరియు ఊపిరి. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు అవతారముగా వచ్చి కేరళ నుండి దేవభూమి అని పిలువబడుతుంది కేరళ, అక్కడ నుండి ఈ భారతదేశ మధ్య భాగమైనటువంటి నర్మదా నదీ తీరం వద్ద ఉన్నటువంటి తమ గురువులు శ్రీ గోవింద భగవత్పాదాచార్యుల వారిని ఈశ్వర సంకల్పంగా కలవడం, వారి యొక్క ఆశీర్వాదములతో క్రమ సన్యాసం స్వీకరించి ఏకమే ఉద్దేశంతో వేదముల యొక్క సమున్నతమైనటువంటి శాస్త్రరీతిగా సామాన్య జనుల నుండి ఉన్నత వర్గం వారికి కూడా తెలియ రీతిగా ప్రస్థానత్రయములు మరియు సనత్సుజాతీయము, విష్ణు సహస్రనామం, ఇలా అనేకమైనటువంటి అన్నిటి కూడా సులభ శైలిలో భాష్యం రచించి తదనంతరం ప్రతి ఒక్కరు కూడా ఈ ధర్మ శ్లాఘనీయమైనటువంటి దైవ గుణములను స్తోత్రం చేయుటకు వీలుపడినట్లు అనేక శ్లోకములు రచించి మహత్తరమైనటువంటి వేద వాంగ్మయాన్ని మనకు అందించారు. ఆదిగురు శంకరుల కాలంలో ఈ దేశంలో అనేకమైన దుర్మతాలు ప్రబలి అందరినీ కూడా తప్పుదోరలు నడిపించే సందర్భంలో వారి అవతరణ దైవ సంకల్పమే కానీ మరి ఏమీ కాదు. నాటి కాలంలో మహారాజులు అఖండ భూమండలమైనటువంటి భరత భూమిని ఏలినటువంటి సాక్షాత్ దైవ స్వరూపులు శ్రీరామచంద్రుడు. తదనంతరం ద్వాపరయుగంలో ధర్మక్షేత్రంలో కురుక్షేత్రంలో మరి ఒక మారు ధర్మమునకు పట్టం కట్టినటువంటి వారే పరిపూర్ణాంశుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు. తదనంతరం కలియుగంలో రాజులు రాజ్య పరిపాలన రావడం, రాజ్యములు తమదైన సొంతంగా రీతిలో ధర్మాన్ని కాపాడుతున్న సందర్భంలో మ్లేంఛులు ఈ దేశంలో చొరబడటం మరియు తదనంతరం అనేకమైనటువంటి విదేశీలు వచ్చి మన రాజ్యం పైన కబళించడానికి ప్రయత్నం చేసి సఫలీకృతులైనారని చెప్పవచ్చు. మనలో ఉన్నటువంటి విభేదాలు వాటికి సహాయకారిగా అయ్యాయి. తదనంతరం వ్యాపార నిమిత్తంతో వచ్చినటువంటి ఆంగ్లేయులు వ్యాపారం మాత్రమే కొనసాగించకుండా
ఇక్కడ తమదైనటువంటి ప్రభుత్వాన్ని స్థాపించి 200 సంవత్సరాలు మన భారతదేశాన్ని ఏలి మనకు దాస్యులు అనేటువంటి ఒక బిరుదును అంటగట్టారు. తర్వాత మహాత్ములు మరియు దేశభక్తి పైన ప్రాణాలు అర్పించినటువంటి ఎందరో మహాపురుషుల త్యాగశీలత వలన మనం ఈ యొక్క మన ధర్మంని పరిపూర్ణమైనటువంటి భారతదేశాన్ని మనం స్వతంత్రం అని పిలిపించుకున్నాం. 15 ఆగస్ట్ 1947. ఇప్పటికీ ఇంకా 4 రోజుల్లో వస్తున్నటువంటి శ్రేష్టమైన ఆనందదాయకమైనటువంటి స్వాతంత్ర దినోత్సవం శుక్రవారం నాడు వస్తుంది. ఆత్మీయులారా, ఈ యొక్క త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది ఎర్రకోట పైన, మరియు ప్రతి గృహంలో కూడా పైభాగంలో అందరూ కూడా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి మనం స్వతంత్రం సంపాదించుకున్నటువంటి ఒక గుర్తు, మరియు ఎందరో మహాపురుషులు ఈ యొక్క భూమికై త్యాగం చేసిన అమరజీవుల వారికి మనం కృతజ్ఞత సమర్పించవలసింది మన ధ్యేయమై ఉంచుకోవాలి. ఆత్మీయులారా, మనం ఒకసారి 200 సంవత్సరాల దాస్యం అనుభవించినటువంటి భారతీయులు మనం ఎంతో కష్టపడి మనం నిర్మించుకున్నటువంటి సంస్కృతి సౌరభాలు కూడా చాలా మటుకు దెబ్బతిన్నాయి. పూర్వం నుండి వచ్చినటువంటి కళలు, సంస్కృతులు అన్నీ కూడా దెబ్బతిన్నాయి. జీవితంలో అత్యధిక ప్రాధాన్యమైనటువంటి పేదతనాన్ని పోగొట్టుకోవడం కోసం అనేకమైనటువంటి ప్రణాళికలు చేస్తూ మన ప్రపంచంలోనే శ్రేష్టమైనటువంటి ప్రజాస్వామ్యంతో నెలకొంటున్నటువంటి భరత భూమి, మన తర్వాత ఎవరనగా అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మిగతావన్నీ కూడా తమదైన శైలిలో రాజ్యాలు పరిపాలిస్తున్నాయి. అత్యంత శోచనీయమైనటువంటి కొన్ని మరవలేనటువంటి ఘటనలు చోటు చేసుకుని ఉన్నాయి. స్వతంత్ర సంగ్రామ సమయంలో ఎందరో నిర్దాక్షిణ్యంగా హత్య చేయబడ్డారు, లక్షలాది మంది ఆహుతులయ్యారు. అవన్నిటిని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క మనస్సు ఇంకా శాంతి పొందడం అసాధ్యమనే నేను చెప్తాను. స్వతంత్రం రాకపూర్వమే కాంచి కామకోటి పీఠం జగద్గురులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు బాల్య వయస్సునందే మహత్తరమైనటు సర్వజ్ఞ పీఠాన్ని నిర్వహించి వారు ఒక్క క్షణం కూడా వ్యర్థం చేయకుండా ప్రజల యొక్క నాడిని తెలుసుకున్నట్లుగాను, మన ధర్మాన్ని శాశ్వతంగా రక్షించవలసిన కర్తవ్యాన్ని తన భుజస్కంధములపైన వేసుకున్నట్టు ఆ బాల సన్యాసి ఈ దేశాన్ని అంతటినీ కూడా పర్యటన చేశారు. వారి ముఖ్యమైన మొట్టమొదటి పర్యటన కుంభకోణం నుండి కాశీకి ప్రయాణం. అది చాలా ఏళ్ళు గడిచింది. పాదయాత్రగా వెళ్ళడం ద్వారా ప్రతి ఒక్క జాతి, ప్రతి ఒక్క వర్గం, ప్రతి ఒక్క కుటుంబాల యొక్క నాడిని మరియు వారిలో ఉన్న బాధలను అర్థం చేసుకోవడానికి కాంచి పరమాచార్య స్వామి వారికి అది సులభమైంది. ఈ విధంగా కేవలం కాశీ విశ్వనాథుని దర్శనం మాత్రం ఉద్దేశ్యం కాదు, నాడు దాస్యంలో మునిగి ఉన్నటువంటి భరత భూమిని శాంతియుతంగా అహింసా మార్గంలో ఒక వ్యతిరేకంగా అందరికీ నేనున్నాను అనేటువంటి ఒక సందేశం ఇవ్వడం కూడా అది అంతర్భూమిక అయి ఉందని మనం గుర్తించాల్సి ఉంటుంది. కాంచి కామకోటి పీఠం ఈ యొక్క భారతదేశ సంస్కృతి పరిరక్షణ మరియు దేశం యొక్క ప్రజాస్వామ్య విలువలను కాపాడుటలో ఎప్పుడూ వెనకంజ వేయలేదు కూడా. ఎందుకనగా ఈ ప్రజాస్వామ్యం అనేటువంటిది త్రేతాయుగం నుండి వచ్చినటువంటిది. ప్రజలే ఇక్కడ ప్రభువులు అని మనం త్రేతాయుగంలో రామాయణంలో ఒకసారి తరచి చూస్తే అర్థమవుతుంది. ఆ విధంగా ఆ ప్రజాస్వామ్య విలువలను శ్రీరామరాజ్యం అని పిలువబడేటువంటి
మన భారతదేశాన్ని రక్షించడం కోసం కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు, స్వతంత్రం వచ్చిన తరువాత శ్రీ జయేంద్ర సరస్వాముల వారి కృషి, ప్రస్తుతం దేశం అత్యధికమైనటువంటి ప్రబలంగా ముందుకు వెళుతున్న ఈ సందర్భంలో వెన్నుదన్నుగా నిలబడి ప్రజలకు సన్మార్గాన్ని చూపిస్తున్నటువంటి ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కూడా ఈ యొక్క దేశ నిర్మాణ కార్యక్రమంలోనే పరిపూర్ణంగా నిమగ్నమై ఉన్నారని పరిపూర్ణ విశ్వాసంగా నేను చెప్పగలను. ఆత్మీయులారా, కొన్ని ఘటనలు మీతో నేను తెలియజేయడం కోసం నా ప్రయత్నాన్ని మీతో పంచుకుంటున్నాను. కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు తారీఖు 16 ఫిబ్రవరి 1946. ఆ సమయంలో ఆ రోజు శనివారం. హిందూ పత్రికను మనం ఒక్కసారి తరచి చూడండి. నాడు అనేకమైన విలువైన సమాచారం మనకు లభ్యమవుతుంది. కాంచి కామకోటి పీఠాధిపతులు అప్పుడు బ్రిటిష్ పార్లమెంటరీ డెలిగేషన్ వారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్న ఢిల్లీలో. అది ఏ రోజు జరిగింది? 7 ఫిబ్రవరి 1946. అప్పుడు జరుగుతున్నటువంటి విషయాన్ని గ్రహించి ఈ యొక్క ముందు రాబోతున్నటువంటి మన ధర్మానికి సంక్లిష్ట పరిస్థితులని దూరం చేయాలనే ఉద్దేశంతో కాంచి మహాస్వాముల వారు కుంభకోణం నుండి ప్రముఖులైన ఇద్దరిని ఒక బృందం ద్వారా పంపించారు. వారిలో ముఖ్యులైన వారిని గురించి మీకు చెప్తాను. ఎస్ మహాలింగం అయ్యర్, అడ్వకేట్, కుంభకోణం. రెండవ వారు శ్రీ అగ్నిహోత్ర రామానుజ తాతాచారి, వీరు కూడా కుంభకోణం వారు. వీరిద్దరినీ కూడా అనేక బృందంతో సహితం ఢిల్లీకి పంపించి ఆ యొక్క శ్రీ ఆర్ సోరెన్సేన్, మెంబర్ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్ డెలిగేషన్, వారితో చర్చించి ఈ యొక్క భారతదేశంలో ధర్మానికి, మతానికి పరిపూర్ణమైనటువంటి స్వతంత్రత ఉండాలి. వారు ధర్మాన్ని, వారి మతాన్ని చక్కగా స్వతంత్రంగా వారి నమ్మకాలను అనుసరించినట్లుగా ఆ యొక్క రాజ్యాంగంలో పొందుపరచవాలనే ఉద్దేశాన్ని మహాస్వాముల వారు ఈ యొక్క బృందం ద్వారా తెలియజేయడం జరిగింది. కాంచి కామకోటి పీఠాధిపతుల అభిప్రాయం ఏంటనగా, ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అందరి మతాధిపతుల యొక్క మరియు మఠాధిపతుల యొక్క రెండూ సరియే. అందరి అభిప్రాయం ధర్మాన్ని, మతాన్ని సొంతంగా వారి యొక్క విశ్వాసాలకు తగినట్లుగా నడుచుకున్నట్లు కాన్స్టిట్యూషన్లో ఉండాలి. తర్వాత ప్రభుత్వం ఎట్టి సందర్భంలో కూడా మత విశ్వాసాలకు భంగం కలిగించకూడదు అనేటువంటి నిర్ణయాన్ని, మరియు అతి త్వరలో మాకు స్వాతంత్రం వచ్చి తీరాలని నాడు 7 ఫిబ్రవరి 1946లోనే ఢిల్లీలో ఈ యొక్క బృందం ద్వారా తమ యొక్క ఒత్తును ఆయన తెలియజేశారు. ఎందుకనగా పీఠాధిపతులు ఎప్పుడు కూడా ఏ యొక్క హింసా మార్గాలను ప్రోత్సహించరు. అహింసా మార్గంతో అనేక మార్లు ప్రజాస్వామ్య పద్ధతిలో వారికి తెలియజేయగా అది ఫలించింది. కాంచి కామకోటి పీఠాధిపతుల కృషి సఫలీకృతమైంది. అది కామాక్షిదేవి యొక్క సంకల్పం. ఆత్మీయులారా, సహోదరులుగా వేల సంవత్సరాలు పవిత్రమైనటువంటి భరత భూమిలో వేళ్ళూనినటువంటి అనేక మతాలు, వాటన్నిటితో కూడా మనం సహయోధ్యతో భారతదేశం యొక్క సమూలమైనటువంటి ధర్మం వేద ధర్మమే. అది అహింస ఎప్పటికి కూడా, మరియు సహభ్రాతృత్వం, సౌజన్యం, ఇవన్నీ మూలభూతమైనటువంటి సిద్ధాంతాలు సనాతన సంస్కృతిలో. అందుకై ఇతర మతాలు ఎన్ని ఉన్నా వాటితో మనం ప్రేమగానే జీవిస్తూ వచ్చాం. అయితే స్వాతంత్ర వచ్చిన తర్వాత భారతదేశాన్ని విభజన చేయడం కోసం అనేక కుట్రలు జరిగిన సంగతి మనందరికీ తెలుసు. అంతర్భూమి అయినటువంటి పాకిస్తాన్ వారు రాజకీయమైన దురుద్దేశంతో వెళ్ళిపోవడం అనేటువంటిది
దానికి కేవలం సాక్షిగా ఎందరో తెలిసిన పెద్దలందరూ కూడా రాజకీయంలో మౌనంగా ఉండిపోవడం ఈ దేశం చేసుకున్నటువంటి దౌర్భాగ్యమని నా వ్యక్తిగత అభిప్రాయం. కాంచి కామకోటి పీఠాధిపతులు, భారతదేశం ఒక ఋషి భూమి. దీన్ని సంత్ స్థానం అని చెప్పాలి, దీని అదే పేరుతో పిలవాలని వారి ఆకాంక్ష. వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశ విభజనకు వారు సమ్మతించలేదు. ఎందుకనగా పూర్వం అనేకమైనటువంటి ధర్మాలు ఈ దేశంలో వచ్చాయి, పెనుభూతంలో ఆక్రమించడానికి ప్రయత్నించేశాయి. అయితే విశాల హృదయంతో ఉన్నటువంటి సనాతన ధర్మం వాటినన్నిటినీ కూడా తన లోపల చేర్చుకొని వారందరితో కూడా ప్రేమమయ జీవితాన్ని గడిపినటువంటి భారతీయులం రాజకీయ కుట్రలతో దేశాన్ని విభజన చేయడం అనేటువంటి దురదృష్టకరం. కేవలం భాగాన్ని, భూమిని పోగొట్టుకోలేదు. మనం శత్రువులను పోషించేటువంటి ఒక దేశాన్ని వారు ఏర్పాటు చేశారని నా అభిప్రాయం. మనం ఈ మధ్య కాలంలోనే ఒక ధర్మం ఆధారంగా కాశ్మీర్లో అందరినీ కూడా హత్య చేయడం అనేటువంటిది అత్యంత హేయనీయమైనటువంటి కృత్యం. ఎట్టి సందర్భంలో కూడా మన దేశం ఇతరులపైన దాడి చేయలేదు. అయితే మనం మన స్వాతంత్రం మరియు వ్యక్తిగత జీవనం మరియు ప్రజాక్షేమం కోసం వారిపైన తిరుగు దాడి చేయవలసి వచ్చింది. దానికి ప్రోత్సాహ కారణాలు ఏమిటి? కాశ్మీర్ విభజనకు కారణం ఏమిటి? ఇవన్నీ కూడా కేవలం రాజకీయ కుట్రలే తప్ప, అందుకే స్వార్థపూరిత రాజకీయ నాయకులు ఉన్నంత వరకు కూడా ఇటువంటివి సంభవిస్తూనే ఉంటాయి. కాంచి మహాస్వాముల వారు భారతదేశ విభజన విషయంలో ఎంతో మనస్తాపం చెందారు. ఇదే విషయాన్ని అరబ్ గోస్వామి వారితో, రిపబ్లిక్ మీడియా ఆఫ్ నెట్వర్క్ ఎడిటర్ ఇన్ చీఫ్ వారితో శ్రీ శంకర్ విజయేంద్ర సరస్వాముల వారు ఒకానొక ఇంటర్వ్యూలో చెప్తూ, శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతులు మహాస్వాముల వారి ఉద్దేశం దీన్ని సంత స్థానంగా చేయాలని, తర్వాత బంగ్లాదేశ్ భారతంలో అవిభాజ్య అంగంగా ఉండాలని కోరిన దానికి తదనంతరం బంగ్లాదేశ్ విడిపోవడం చాలా బాధాకరమైనటువంటిది. మనం ఎందరో మన ఆత్మీయులైనటువంటి హిందూ సహోదరులందరినీ కూడా మనం దూరం చేసుకున్న వారమయ్యాం. వారందరూ కూడా బలవంతంగా తదనంతరం మతాంతీకరణం చేయబడింది. ఇది ప్రజాస్వామ్యానికే ఒక తలవంపు లాంటిది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ ధర్మాన్ని, తమ మతాన్ని చక్కగా విశ్వసిస్తూ దాన్ని ఆచరించడం ప్రతి ఒక్క వ్యక్తి యొక్క భగవంతుడిచ్చినటువంటి హక్కు. వాటిని వారందరూ కోల్పోతున్నారనడం నిజంగా బాధాకరం, దమనీయం. దీని శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు ఈ విషయాలని చెప్తూ, బంగ్లాదేశ్లో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి హిందువులపైన జరిగిన దాడి అత్యంత విషాదకరమైనటువంటిది. కావున మన దేశంలోనే స్వతంత్రం వచ్చిన ఈ దేశంలో మన సనాతన హిందూ ధర్మం కోసం మనమందరూ కృషి చేయాలనంటే నిజంగా ఇది గొప్ప విషయం కాదు, బాధపడవలసిన విషయం. ఎందుకనగా హిందూ ధర్మం ఇప్పటికీ కూడా ప్రచారానికి ఇష్టపడదు. కారణం, పూర్వం నుండి ఈ దేశంలో కేవలం హిందూ ధర్మం మాత్రమే వెలిసిల్లి ఉండింది. మిగతా ధర్మీయులందరూ కూడా వారందరితో మనం స్నేహ వాతావరణంలోనే ఉన్నాం. అయితే కొన్ని రాజకీయ కుట్రలు, పరిణామాల వల్ల నేడు ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వతంత్రం వచ్చినటువంటి శుభ సందర్భంలో దేశ రక్షణ మరియు ధర్మ రక్షణకై మనం కంకణం కట్టుకొని ఇతరులను ప్రేమించాలి, ఇతర ధర్మాలు కూడా పెరగని, దానికేం మేము అడ్డు లేదు. అయితే అందరూ కూడా ఈ దేశం యొక్క సౌభాగ్యానికి, దేశ ప్రగతికి కృషి చేయాలనేటువంటిదే అధిక శాతం మన యొక్క సంస్కృతిని పోషించే వారందరూ ఉద్దేశమై ఉంది. కావున ఆత్మీయులారా, ప్రతి ఒక్కరూ కూడా మనం దేశం ఈరోజు 15 ఏళ్లుగా
ఎంతో ప్రగతిని సాధిస్తున్న దాంట్లో ఎంత మాత్రం సందేహం లేదు. ఇట్టి ఆర్థిక ప్రగతి, ఆధ్యాత్మిక ప్రగతి మనం పొందుతుండగా నేడు విదేశీయులు అనేకమైన కుట్రలు చేస్తూ మన దేశం యొక్క అభ్యున్నతికి తూట్లు పొడిచే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అది దేశంలో ఉన్నటువంటి ద్రోహులు మరియు విదేశాల్లో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు. కావున యువతరమంతా కూడా ఈ త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. దానికై ఎందరో బలిదానం చేశారు, ప్రాణత్యాగం చేశారు. కావున వారి స్మరణను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందరో మఠాధిపతులు ఈ యొక్క దేశం, ఈ ధర్మం కోసం కృషి చేస్తూనే ఉన్నారు. నేను అనేక మార్లు మీతో సెలవు చేసినట్లు నేటికి యువతరం అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తమ జీవితాలన్నింటినీ త్యాగం చేస్తూ గ్రామ గ్రామాల్లో తిరుగుతూ మన హైందవ ధర్మం చక్కగా సుప్రతిష్టం కావాలి, ప్రతి ఒక్కరికి కూడా కాంచే కామకోటి పీఠాధిపతులు ఏదైతే నాడు కాన్స్టిట్యూషన్లో మతము మరియు విశ్వాసాలు ప్రతి ఒక్కరి జన్మ హక్కుగా కాన్స్టిట్యూషన్లో రాయబడి ఉంది. కావున వాటిని మనం గుర్తు చేసుకొని మన ధర్మాన్ని, హైందవ సనాతన ధర్మాన్ని ఈ విశ్వానికి తీసుకువెళ్ళవలసినటువంటి కర్తవ్యం మనందరిపైన ఉంది. కావున ఈ యొక్క స్వతంత్రము 15th ఆగస్ట్ 2025 ఏదైతే ఉందో అది మనకు అనేకమైనటువంటి జ్ఞాపకాలను మరియు మన బాధ్యతలను మనం గుర్తు చేస్తుందని చెప్తూ, మనందరికీ కూడా మహాపురుషుల త్యాగం, అమరవీరుల త్యాగం మనం మరవకూడదు. ముఖ్యంగా మన దేశ సంస్కృతిని కాపాడవలసినటువంటి కర్తవ్యం ప్రతి పౌరుని పైన ఉందని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రతి ఒక్కరూ స్వతంత్ర రక్షణ, దేశ రక్షణ ముఖ్యమైనది. ఆ యొక్క హైందవ ధర్మం, సనాతన ధర్మం పరిడవిల్లాలి. ప్రతి ఒక్క భారతీయుడు కూడా సుఖ సంతోషాలతో ఈ భారతదేశంలో లభ్యమయ్యేటువంటి అనేకమైనటువంటి భగవత్ ప్రసాదితమైనటువంటి వనరులన్నింటినీ కూడా సదుపయోగం చేసుకొని మన దేశం జగత్తులోనే అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఆ అమరవీరులందరికీ కూడా హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి యొక్క మారు భారత్ మాతాకి జై, సనాతన హిందూ ధర్మకి జై. జై హో భారత్ మాతా, జయ హో భారత్ మాతా, జయ హో భారత్ మాతా. ఇలా ఎలుగెత్తి మనమందరూ గానం చేసి ప్రతి ఇంటిపైన కూడా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడేటట్లు చేయాలని మనమందరూ కూడా నాడు ప్రతిరోజు కూడా బద్ధ కంకణులై స్వతంత్రాన్ని కాపాడుకునే దిశలో మనమందరూ ప్రయాణం చేద్దామని ప్రార్థిస్తూ భగవంతుణ్ణి ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా శ్రీ కాంచి కామకోటి పీఠం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు ఆ దివ్య పాదపద్మను సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జయ శంకర, హర హర శంకర, జై జయ శంకర, హర హర శంకర.